డాక్టర్ గారు ప్రమాదం ఏమీ లేదు కదా బాబు? ఏం చెప్పేదమ్మాయి, ఇంతకు నువ్వు మాంగళ్య బలం మన్నించండి, ఆ భాగ్యానికి నేను నచ్చుకోలేదు. నేను వారి సేవకురాలు. అయితే అయిన వాడిని రప్పించు, లేదా ఉన్న చోటకు వెంటనే పంపించు. తను అట్టి రోజు ఉంటాడని తోచదు. దేవుడా, నీకు సేవ చేసైనా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడా. వస్తాను పారు, ప్రాణాలు పోయేలోగా తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పారు, మర్చిపోను. దుర్గాపురం రోడ్, దుర్గాపురం రోడ్, దుర్గాపురం రోడ్, దుర్గాపురం రోడ్. ఎక్కడికి పోవాలి? దుర్గాపురం. దుర్గాపురమా? ఆ ఊళ్ళో జమీందారులు ఉన్నారు, స్టేషన్ వేశారు, కానీ రస్తా వేయించలేదు. ఎండాకాలంలోనే ఆ ఊరికి జట్కా బండి పోవు. అయితే నేను అక్కడికి వెళ్ళడానికి పడదు. అవసరంగా వెళ్ళాలా బాబు? అవును నాయన. కావాలంటే కట్టాను బాబు. అలాగే పద బాబు. నరక కథలు ధర ఎద్దు. దుర్గాపురం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది నాయన? 6 కోసులు ఉంటుంది బాబు. ఎప్పటికి చేరతాం? వాన ఒంగుడు రాకపోతే నడిజాము కల్లా చేరిపోతాం బాబు. తొందరగా పోనీ నాయన. అట్లాగే బాబు. ఎందుకాల ఇంకా ఎంత దూరం ఉంది ఆయన? సగం దూరం వచ్చాం బాబు. తొందరగా చాలుతానే ఉన్నాను బాబు. ఈ దారికి తోడు గాలి బాణ కూడా దాపురించాడు. ఎడ్డు నిలబడితే అడగండి. ఆయన బండి బురదలో దిగిపోయింది బాబు. ఎక్కండి బాబు, ఎక్కండి బాబు, ఎక్కండి. ఏం పార్వతి, ఏం జరిగింది? ఏదో పీడకం ఇచ్చింది.
ఇంకా ఎంత దూరం ఉంది నాన్న? 2 కోసులు ఉంది బాబు. 2 కోసులు. అంతవరకు బ్రతుకుతానో లేదు. తొందరగా ఊరు చేర్చున్నాను. నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. అలాగే బాబు. ఏమిటి అపశకునం తల్లి? నా దేవతకి ఆపద రాకుండా కాపాడమ్మా. వచ్చేసాం బాబాయ్. దుర్గాపురం పొలిమేరులోకి వచ్చేసాం. వాన కూడా తగ్గుముఖం పట్టింది. హై, 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 హై. ఊళ్ళోకి వచ్చాం బాబాయ్. లేవండి. ఎవరింటికి పోనేమన్నారు? మాట్లాడరేం బాబు? బాబు వద్దు బాబు. బాబు బాబు మీరెవరో నీకు తెలుసా? ఎరగను బాబు. రైలు దిగి ఈ ఊరికి బండి కట్టమన్నారు. దారిలో యమబాధ పడిపోయారు. ప్రాణాలతో చేర్చమని బతిమాలారు. ఎవరింటికి వెళ్ళాలన్నారు? అడిగితే బదులు చెప్పలేకపోయారు బాబు. మాట పడిపోయింది. రాగుడు వల్లనే ఇతనికి గతి సంభవించి ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఏమీ లాభం లేదు. పాపం. దివాన్జీ, పోలీస్ స్టేషన్ కబుర్ చేయండి. చెప్తాం. ఏమిటా ఉత్తరం? రావులపల్లి నుంచి ద్విజదాసు తమ్ముడు దేవదాసుకు రాసిన ఉత్తరం. ఇతని పేరు దేవదాసు, ఊరు రావులపల్లి. పిన్ని గారిది కూడా అవురేనన్న. ఆమె గారిని ఇక్కడికి పిలిపిస్తే గుటుక్కుమనే వాడిని గుర్తించడానికి మీ పిన్ని గారు రావాలా? ఉరుక. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో
ఇక్కడికి వచ్చి రాలిపోయారు. ఈ సంగతి తెలిస్తే అయిన వాళ్ళంత బాధపడతారు. చిన్నబాబు గారిని అడిగి ఊరు పేరు ఏమిటో తెలుసుకుందామే. ఎవరో తెలియకుండా ఎలా చెప్పండి? తెలిసిందాకా ఎదురుగా పెట్టుకొని కూర్చుంటామా? ఏదో విధంగా జరిపించండి. వెతివాళ్ళని పిలిపించండి. మహేష్, ఎవరైనా పోయింది? మీ ఊరువాడేనమ్మా, దేవదాసు. అమ్మా, వదలండి, నా దేవుడి దగ్గరికి వెళ్ళండి. వదలండి. అమ్మా, దేవుడా, అమ్మా. నా దేవుడా. నీకేమైనా మర్చిపోయిందా అమ్మా? అమ్మా, మహేష్, దేవుడా. మీకేమైనా మర్చిపోయిందా? తలుపులు మూసేయండి. పార్వతి, అమ్మా, పార్వతి. దేవదాసులాడి దిక్కులించావు పదవరికి. మరణించే సమయాన కరుణామయమైన ఒక కరస్పరిశ నుదుట సోకాలి. కనికరించి తన కోసం కన్నీరు నుంచి ఒక్క ముఖమైన తను చూడాలి. అంతకంటే పెద్ద